మేము యోగా డేకు మేము వ్యతిరేకం కాదు, కానీ మీ గిన్నిస్ బుక్ రికార్డులో ఎక్కించుకోవడానికి మేము దీన్ని ప్రశ్నిస్తున్నాము. ప్రజలంతా ప్రశ్నిస్తున్నారు. ఇది సబబా కాదా? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి తీవ్ర అస్వస్థత అంటే ఏమైంది? ఎందుకు వైసీపీ నాయకులందరికీ అరెస్ట్ అవ్వగానే అందరూ అస్వస్థ గురవుతున్నారు? కాదండి, ఒకటి నాయుడు గారు, అరెస్టులు సబబుగా జరిగితే అంటే నేను తప్పు చేసి ఉండింటే నా మనశ్శాంతికి తెలిస్తే ఏ అరెస్ట్ అయినా ఎవ్వరూ భయపడరు. తప్పు చేసినది మన మనసులో ఉంటుంది కాబట్టి, మన మనసుకు తెలిసి ఉంటుంది కాబట్టి మనం చేసినామని చెప్పి అరెస్ట్ అవ్వడానికి సిద్ధమై వెళ్ళిపోతారు. కానీ తప్పుడు కేసులతో, తప్పుడు అరెస్ట్లతో అంటే మరీ ఇంకేం పెడతారో అన్న ఆలోచించే ఒక భయం అనేది ఉంటుంది కదా. ఎన్నని పెడతారు, ఏమి చేస్తారన్న ఆలోచన ఉంటుంది కదా. ఈ ఆలోచన ఉండబట్టే ప్రతి ఒక్కరికి వయసు మీరింది. అందరికీ కూడా 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 75 ఏళ్ళు. పాపం మన కొమ్మినేని గారిని చూసాం, 70 ఏళ్ళ వయసులో ఆయన అరెస్ట్ చేశారు. అంటే అరెస్ట్ చేయమంటే మా గుండెలు, మనకు పాతకాలంలో కూడా అల్లూరు సీతారామరాజు గుండెలు తెరిచినట్లు నన్ను అరెస్ట్ చేయని పోతారా? తప్పు చేసింటే ఆ కాలంలో అల్లూరు సీతారామరాజు దేశం కోసం ప్రాణాలు వదిలేడు కాబట్టి అరెస్ట్లకు దేనికి భయపడలేదు. కానీ ఇప్పుడు తప్పుడు కేసులు, అన్ని తప్పుడు సమాచారం కేసులు న్యాయస్థానాలు నిలబడవు కదా. ఇప్పుడు కొమ్మినేని గారికి సుప్రీంకోర్టు క్లియరెన్స్ ఇచ్చేసింది, చక్కగా రాయల్టీగా బయటకు వస్తాడు. అలానే చెవిరెడ్డి గారికి నిజంగా లిక్కర్ స్కామ్ లో ఆయన పాత్ర లేకపోతే ఆయన కూడా రాయల్టీగా బయటకు వస్తాడు. తప్పకుండా అందరూ వస్తారు నాయుడు గారు. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు చేసిన వాళ్ళందరూ కూడా వీరు ఏదైతే భయభ్రాంతులతో ఏదైతే అందరినీ ఇబ్బంది పెట్టి తప్పుడు కేసులు బనాయించి బయటికి రాకుండా చెయ్యాలని అనుకుంటున్నారో దాన్ని కేసులు అన్ని పరిశీలిస్తున్నాయి.